అంటే వారిద్దరి మధ్య ఏదైతే మాటలు విమర్శలు ఉన్నాయో అవి ఒకసారి ఆ బయట చూద్దాం, బయట చూసిన తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన. మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీసులు పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 9 పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న. తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు. ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా? అంతకంటే ముందే చనిపోయిందా? కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి, నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను. ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి. నేను తెలవకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే, చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మొన్న శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాది అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా. అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే, వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మేము ఒక మత వివక్ష అనేది మేము మొదట తురుకోలో మెప్పు పొందడానికి
ఇవాళ ముందుకు వస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది బీజేపీకి ఎన్ఎంసి అంటే ఏంటిది? ఐఎంసి. బీజేపీ వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సి ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్లో. ఇలా కేవలం వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈరోజు మాకు వచ్చిన సమాచారం, అనేక ప్రాంతాల్లో వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్ ఉన్నది. నా ఘాట్కా అయిపోయిన పరిస్థితి. తురుకోవాలని అనుకుంటే వాళ్ళు మా కుంభముంచారు, కాంగ్రెస్ దిక్కు వేరు. బయట అభివృద్ధి చెప్పుకుందామంటే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఫీల్డ్ లేదు. ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసీ, ఈ రెండింటి మధ్యలో పోటీ. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అభివృద్ధి కావన్నా అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా. నీ బావమరిది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కదా? 111 జీవోలో వయలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌజులు, మీరు మీ అనుచరులు ఫామ్ హౌజులు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం గోదావరి జలాలు తీసుకొచ్చి. ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచన చేయండి. మేము 2014-14లో చేసిన అభివృద్ధిని 2014 నుంచి 2024 మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని, 10 సంవత్సరాలు మా పరిపాలన, 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి. నరేంద్ర మోడీ గారైనా చంద్రశేఖరరావు గారైనా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి, తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను, కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసినామని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. ఓకే, వాసుదేవరావు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఓకే, మొత్తానికి ఎలా చూస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనేనా ఇప్పుడు పోటీ? సో దీంట్లో మరి బండి సంజయ్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ అని ఐఎన్సీ కాదు, అది ఇప్పుడు ఐఎంసీ అయిందని చెప్పి చెప్పడం కావచ్చు. రేవంత్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సో దాంట్లో ఆ ప్రెస్ మీట్లో ఓవరాల్గా నవీన్ యాదవ్కు మద్దతుగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలవాలనే ఒక తపన అయితే కనిపిస్తోంది. ఆయన నిజంగా ప్రచార తీరు కూడా మనం చూసినట్టయితే నిన్న అక్కడ నేను కూడా ప్రెస్ మీట్లో ఉన్నా, ఆయన అడిగినాం ఎందుకు సార్ ఇంత సీరియస్గా తీసుకున్నారో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో
ఇన్ని రోడ్ షోలు, ఇన్ని కార్నర్ మీటింగ్లు, బైక్ ర్యాలీలు ఎందుకని అడిగితే, ఫస్ట్ నేను తెలంగాణలో ఒక కాంగ్రెస్ కార్యకర్తను. సో కార్యకర్తగా నా శాయశక్తుల అభ్యర్థి ఎవరు నిల్చున్నా నేను ఈ రకంగానే ప్రచారం చేస్తాను. ఇది నా